హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద రైస్ కపుల్. ఈరోజు మనం చేయబోతున్న వీడియో పిజ్జా. ఇంట్లోనే ఈజీగా పిజ్జా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. గోరువెచ్చని నీళ్లు తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఈస్ట్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 20 to 30 మినిట్స్ వరకు వదిలేయాలి. 30 మినిట్స్ తర్వాత ఈస్ట్ అనేది పొంగి ఉంటుంది. ఇప్పుడు మనం జల్లెడ పట్టుకున్న మైదా పిండిని అనేది కొంచెం మిక్స్ చేస్తూ ఈ వాటర్లో బాగా కలుపుకోవాలి. ఇక్కడైతే పిజ్జా డో కోసం కొంచెం లూజ్గానే పిండిని అనేది కలుపుకోవాలి. ఈ మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండినైనా యూజ్ చేయొచ్చు. నేను మైదాని యూజ్ చేస్తున్నాను. పిజ్జా డో అనేది ఇలా కొంచెం లూజుగా కలుపుకోవాలి. ఆ తర్వాత మైదాని స్ప్రెడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జా డోని కూడా వేసి ఒకసారి మైదాతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను చూపిస్తున్న విధంగా పిండిని బాగా సాగదీస్తూ మిక్స్ చేయాలి. ఇలా పిండిని బాగా సాగదీయడం వల్ల పిజ్జా బేస్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో మన చేతులకి పిండి అనేది అతుక్కోకుండా ఉండాలి. ఆ తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఆయిల్ రాసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జా డో అనేది పెట్టుకొని దానిపైన కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఆ పిజ్జా డోకి మొత్తం పట్టించి మూత పెట్టుకొని ఒక 45 to 1 అవర్ వరకు వదిలేయాలి. ఆ తర్వాత పిజ్జా డో అనేది డబల్ అయి ఉంటుంది. నేను చూపిస్తున్న విధంగా పిజ్జా డోని ఒత్తుకుంటూ మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిజ్జా డో అనేది మళ్ళీ బాగా స్మూత్గా వచ్చేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన సైజ్ వరకు కట్ చేసుకోండి పిజ్జా. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 2 పిజ్జాస్ అయ్యాయి. సో ఈక్వల్గా కట్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి బాగా రౌండ్గా చేసుకొని కొంచెం మైదా పిండిని చల్లుకొని మనం పిజ్జా బేస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా మైదా పిండిని చల్లుకొని కొంచెం ఒత్తుకున్న తర్వాత చపాతీ కర్రతో చేసుకోవాలి. పిజ్జా బేస్ అనేది కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకోండి, మరీ పల్చగా లేకుండా. నేను ఇక్కడ ఒక పేపర్ ప్లేట్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జా బేస్ని ఇందులోకి వేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని ఈ పిజ్జా బేస్కి హోల్స్ మొత్తం పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ పన్నీర్ పిజ్జా చేస్తున్నాను. దానికోసం మ్యారినేషన్ కోసం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పిజ్జా బేస్ పైన పిజ్జా సాస్ని వేసుకొని ఈవెన్గా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి పిజ్జా బేస్ మొత్తం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం చీజ్ స్ప్రెడ్ అనేది కూడా వేసుకుంటున్నాను. మీకు కావాల్సింటే నార్మల్ చీజ్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ చీజ్ స్ప్రెడ్ని కూడా కొంచెం వేసుకొని మళ్ళీ బాగా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత దీనిపైన మీకు నచ్చిన టాపింగ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మ్యారినేట్ చేసిన పన్నీర్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే మ్యారినేట్ చేసిన పన్నీర్ని పెట్టుకుంటున్నాను. ఇంకా ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు అవైలబుల్లో ఉన్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. దానిపైన మళ్ళీ ఒకసారి చీజ్ స్ప్రెడ్ అనేది వేసుకున్న తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను 160 degreesతో ఒక 12 మినిట్స్ వరకు అయితే పెట్టాను. 12 మినిట్స్ తర్వాత టేస్టీ పిజ్జా రెడీ అయిపోయింది. నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.